హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. శ్రియాన్ సే హాయ్. వాట్ ఈస్ దిస్? ఏంటది? ఎవరి మాస్క్? ఏమెందో పెట్టుకుంటున్నావు మరి? ఐస్ మాస్క్ హస్బెండ్ కోసం తెప్పించాను అనమాట. కళ్ళు కొంచెం ఎండకి వెళ్ళొచ్చినప్పుడు మండుతున్నాయంటే అది వీడు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. వెనక బట్టలు చూసారా, బట్టలు ఎలా ఉన్నాయో. ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఊరైతే వెళ్తున్నాము, ఫెస్టివల్ ఉంది దానికోసం అని చెప్పేసి. ఇంకా 2 days ముందు నుంచే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఎవరికి ఏం కావాలో అన్నీ ముందే అక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి, తీసి బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెళ్ళే ముందు అంతా ఇంకా ఉరుకులు పరుగుల్లాగా ఉంటుంది. అందుకని 2 days ముందు నుంచే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఏది మర్చిపోయినా సరే వెంటనే మళ్ళీ పెట్టేసుకోవచ్చు కదా అని కంటిన్యూ అవుతుంది. చూడండి వెళ్ళేది ఒక 2 daysకి, కానీ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి. అందులో అవి ఓన్లీ పిల్లలవి నావే. ఇంకా హస్బెండ్ అయితే ఇంకా తీయలేదనమాట. తనవి కూడా తీసి అక్కడ పెట్టేసాను అనుకోండి, అన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. శ్రియాన్ ప్లీజ్ డూ లైక్. చెప్పు, లైక్ చేయండి. చెప్పమ్మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఇక్కడ మాస్క్ ఇంకా నాకు పెట్టుకొని చూడని చెప్పేసి పెడుతూ ఉన్నాడు అనమాట. ఇవాళ లంచ్ కోసం అయితే ఇంకా ఏం చేయలేదు. మార్నింగ్ నుంచి బట్టలు ఇవన్నీ తీయడమే సరిపోయింది. ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టేశాను. నెక్స్ట్ ముందు రోజు చేసిన దోసకాయ పప్పు ఉంది, పిల్లలకి సరిపోతుంది. బట్ ఇంకా హస్బెండ్ అదే తినమంటే తినరు అనమాట. అందుకని వెజిటబుల్స్ కూడా ఏం లేవని బ్రొకోలీ అయితే ఆర్డర్ పెట్టాను, కానీ చాలా చిన్నగా వచ్చింది. ఇంకా సరేలే ఏం కాదులే అని ఒక టమాటా వేస్ట్ చేద్దాం కదా అని ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేశాను. మా శ్రియాన్కి మంచి నిద్ర టైం అనమాట. వెళ్ళేదారిలోనే కాసేపు అయితే అలా పడుకున్నాడు. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. ఇవాళ ఆరుష్ది లాస్ట్ డే సమ్మర్ క్యాంపు. సో ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. వాళ్ళు ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారో ఏంటి అనేది పర్ఫార్మెన్స్ పెట్టారు. ఇంక ఇక్కడికి కూడా వచ్చేసాము. వచ్చిన తర్వాత చూస్తే చాలా చాలా బాగుంది. మొత్తము అందరు పిల్లలందరూ ఏమేమి చేశారో అవన్నీ, ఇవి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏమేమి చేశారో ఏంటో అన్నీ పెట్టారనమాట. ఇలా అంటే మొత్తం వాళ్ళే చేయరు, కొంచెం టీచర్స్ కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళ హెల్ప్తో ఇలా చేయించారనమాట. ఇది ఆరుష్ది. ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ కనిపించింది. సో వీడిది ఆరుష్ది అనమాట. ఇది ఇంక ఇక్కడ వీడిది వీడియో తీసేసుకొని ఇంక ఇవి మనకి ఇచ్చేస్తారు ఇంటికి కూడా. ఇవన్నీ చేశాడనమాట ఈ వెళ్ళిన అన్ని రోజుల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. లోపలికి కూడా వచ్చేసాము. ఇంక అక్కడ సెల్ఫీ పాయింట్ ఉంటే పిల్లలతో ఫోటో తీసుకొని లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్నాక్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది జిలేబీ ఇంకా సమోసా. ఇంక ఇది ఆరుష్ డ్యాన్స్ అనమాట. ఆరుష్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఎక్కడున్నారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, మా ఆరుష్ ఎక్కడున్నాడో.
ఇది గొరిల్లా పార్క్లో పెట్టారనమాట ప్రోగ్రాము. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని పార్క్లో కూడా కాసేపు వెళ్ళేసి వచ్చాను. ఇక్కడే ఉంటున్నాం కానీ ఇంతవరకు తెలియదు ఈ పార్క్ ఇంత బాగుంటుందని. సో ఫస్ట్ టైం చూడడం. చాలా ఉన్నాయి లోపల చూడాల్సినవి, బట్ ఈవినింగ్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పి కొంచెం ఏదో అలా ఆడిపించేసి ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే సండే వచ్చింది, వీకెండ్ కదా. ఈ హస్బెండ్ అయితే మటన్ తీసుకొస్తా అని వెళ్ళారు కానీ మటన్ తేలేదు, బోటి తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఒకసారి చేసాము, ఇది ఒకటి 2 times అనమాట తీసుకురావటం, ఇది సెకండ్ టైము. ఇంకా క్లీనింగ్ తెలిసిందే కదా, ఈ క్లీనింగ్ అసలు ఎలా చేయాలో ఏంటో అర్థమే కాదు. దీనిలోకి ఏదో ఒకటి చేసి దాన్ని పంపించేసి రివర్స్ తీసి అదైతే క్లీన్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే అసలు అనుకున్నంత ఈజీగా అయితే ఏం అవ్వలేదు క్లీనింగ్. ఇవన్నీ తొందరగా అయిపోతుంది అనుకున్నాం కానీ బట్ అస్సలు అవ్వలేదు. 1 hour 1.5 hour దాకా పట్టింది. ఆ షింక్ దగ్గర అలానే నుంచొని పాపం హస్బెండ్కి అయితే నడువులు పట్టేసాయి. ఇంక ఈ క్లీనింగ్ అంతా మంచిగా చేసుకొని కర్రీ అయితే చాలా చాలా బాగుంది. గోంగూర వేసి చేసామన్నమాట, గోంగూర బోటి. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు, పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ కూడా తీసుకొస్తే ఇది కొంచెం అలా ఓన్లీ లెగ్ పీసెస్. ఇంకా అది కొంచెం మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, కాసేపు అయ్యాక చేద్దాం కదా అని చెప్పేసి. ఈ లోపల గోంగూర లేదు, తీసుకొస్తా అన్నారు కానీ బట్ తీసుకురాలేదు. సరేలే అని ఇంకా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఒక బంచ్ వచ్చేసి 10 rupees అలా పడ్డది. సో కొంచెం రీజనబుల్గానే అనిపించింది, ఎందుకంటే ఆకులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. బయట దానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం పెద్ద పెద్దగా ఉంది ఆకులు. ఏదో ఒకటి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఎట్లున్నా సరే అని చెప్పేసి తీసుకొని ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్లోకి వచ్చేసాను. వాటితో ఆడుకుంటూ ఉన్నారు. లోపల వాటర్ నింపేసి బెలూన్ లాగా వస్తుందన్నమాట అలా. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కర్రీ కూడా స్టార్ట్ చేశాను. బోటీలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి ఆ కర్రీ కోసమని. చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఓన్లీ లెగ్ పీసెసే కదా, ఇంకా ఇక్కడ ఫ్రై లాగా చేసేసాము మామూలుగా. ఇంక ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. గోంగూర బోటి ఫస్ట్ టైం చేయడం కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ కూడా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.